ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు 10 కమాండ్మెంట్స్. ఈరోజు దేవుడు 5వ ఆజ్ఞని మనకు అనుగ్రహించాడు. చాలా సులువైన ఆజ్ఞలండి, కానీ మనం నిజంగా చాలామంది చేస్తున్నారు. మరి ఇంకా గొప్ప ఆశీర్వాదము దేవుడు ఇంకా గొప్పగా దీవించి సంపూర్ణతలోకి మనల్ని నడిపించునుగాక. 20వ అధ్యాయము నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లును నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడు ప్రేమ దేవునిలో 1%, దేవునిది 100%, ఒక 1% ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ. నేను స్వార్థంగా ప్రేమించని ప్రేమ దేవుడు తర్వాత, స్వార్థంగా ప్రేమించని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ. ఏ స్వార్థం లేకుండా ప్రేమిస్తారు. అయితే దేవుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా అంటే మరి నేను నా అంతటా నేను నా ప్రాణాన్ని విడుస్తాను, ఇప్పుడు నేను చనిపోతే చాలు, ఇప్పటివరకు నేను బ్రతికున్నా ఇంకా చాలు అనేవరకు దీర్ఘాయుష్ అంటే నువ్వు 100 అనుకుంటే 100, ఇంకెక్కువ అనుకుంటే ఎక్కువ, లేకపోతే నీకు ఎప్పటి వరకు అనుకుంటే అప్పటి వరకు దీర్ఘాయువుతో జీవించడానికి ఒక ఆశీర్వాదాన్ని పెట్టి ఉన్నాడు. అది ఆజ్ఞలో. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించినప్పుడు, సన్మానించడము అంటే నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించడము, వారి కొరకు ప్రార్థించడము, వారిని సంతోషపెట్టడము, దుఃఖ పెట్టకూడదు, గొడవ పడకూడదు, దూషణ మాటలు తిట్టకూడదు, వాళ్ళని అవమానపరచకూడదు, కొట్టకూడదు, వాళ్ళ మీద ఇతరులకి చెప్పకూడదు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏది మనని ఆశించకుండా మన కోసమే వాళ్ళు జీవించి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు తల్లిదండ్రులు. మళ్ళీ వాళ్ళు కూడా తల్లిదండ్రులు కావాల్సిందే. దేవుడు ఈ ప్రేమలో ఒక జీవాన్ని దయచేశాడు, దీర్ఘాయువుని దయచేశాడు. ఎప్పుడైతే నీ తల్లిని నీ తండ్రిని ప్రేమిస్తావో నీకు అనారోగ్యం రాదు, ఆర్థిక సమస్యలు రావు, టెన్షన్స్ రావు, గొడవలు రావు, యాక్సిడెంట్స్ కావు, మరణము రాదు, నిన్ను మరణానికి నడిపించే మార్గము తెరవబడదు. కానీ ఈరోజు చాలామంది ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువగా ఓపెన్ చేస్తున్నారు, ఎక్కువగా ఉన్నాయి, చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు త్యాగం చేసి వాళ్ళు గొప్ప ఉన్నత స్థానంలో వాళ్ళని చదివిస్తే వారిని వదిలేసి అవునా ఈరోజు ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నారు. అందుకే చాలామంది మరి చాలా చిన్న వయసులో మరి హార్ట్ అటాక్స్ అని వేరే వేరే ప్రాబ్లమ్స్ చనిపోతున్నారు. నీ తల్లి ఎంత నిన్ను బాధ పెట్టదు. ఒకవేళ అలాంటి తల్లి నాకుంది, నీకేం తెలుసు అని నువ్వు అంటున్నావేమో. నా తండ్రి గురించి నీకేం తెలుసు, నన్ను బాధ పెట్టి నాకేం సంపాదించలే, నాకేం చేయలేడు, నా కోసం ఆలోచించలేడు, నాకు మంచి అయిన చదువుని ఇవ్వలేడు, మంచి అయిన జీవితాన్ని ఇవ్వలేడు. బాధపడకు, ఆ తండ్రి కాదు, నిన్ను సృష్టించిన తండ్రి నీకున్నాడు. ఆయన్ని నీకు తల్లిగా తండ్రిగా ఉన్నాడు. మనుషులు ఎంత చేయాలనుకున్నా చేయలేరు. దేవుడు నీకు సమస్తం కోల్పోయి తిరిగి దయచేస్తాడు ఆయనను గట్టిగా పట్టుకుంటే. వారు ఏమి చేయలేరు అని నీవు ఈరోజు వాళ్ళని ఎవరో మాటలు విని ఒకవేళ బాధ పెడుతుంటే, వారిని అనుకుంటుంటే, వారిని తప్పుగా అనుకుంటుంటే ఈరోజే వారిని క్షమించు. నీ దృష్టిలో వేరేగా ఉంటే క్షమించు. వారు చిన్నప్పటి నుంచి నిన్ను పోషించారు, అవునా? మరి నీకు అన్ని విషయంలో వారు తోడుగా ఉన్నారు, నీకోసమే వారి జీవితాన్ని త్యాగం చేసి ఉన్నారు. కనుక వాళ్ళని నీ యొక్క దీర్ఘాయువు కోసమన్నా వారిని ప్రేమించాలి. తల్లిని తండ్రిని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించాడు. ఈరోజు తల్లిదండ్రులని ప్రేమించండి, సంతోషంతో సన్మానించండి, అవునా? మీకు ఆరోగ్యం కలుగుతుంది, సమాధానముతో వారిని తృప్తి అయిన జీవితాన్ని వరికిస్తే మీ జీవితము తృప్తిగా ఉంటుంది. వారికి కావలసినవి మరి వాళ్ళకి వృద్ధాపంలో అయితే వారికి కావలసినవి వారికి దయచేయండి. వీలైతే మరి వాళ్ళు ఉండలేని పరిస్థితిలో ఉంటే దయచేసి ఒక మనిషిని పెట్టి వారికి సహాయం చేయండి. ఎలా అయినా వారిని చూడండి. ఈరోజు నిన్ను ఏ విధంగా అయినా
నిన్ను వాళ్ళు బాధ పెట్టినప్పటికీ ఈరోజు నువ్వు ప్రేమించు నీ దీర్ఘాయువు కోసం. నీ తండ్రి ఆయన సృష్టికర్త. నీకు పాత్రలుగా ఇచ్చిన ఈ తల్లిదండ్రులని, అవునా, నిన్ను దేవుని ప్రేమతో ప్రేమించిన ఈ తల్లిదండ్రులను ఈరోజు నువ్వు సన్మానించి దీర్ఘాయుష్మంతుడవై ప్రతి అపాయం నుంచి, అవునా, కాపాడబడి, తప్పింపబడి, రక్షింపబడి, జీవముతో, సమృద్ధితో, ఆరోగ్యముతో, శక్తితో, బలముతో, అవునా, సమాధానముతో నీవు నీ పిల్లలతో, నీ భార్యతో, నీ భర్తతో సంతోషంగా ఉండాలంటే వారిని సన్మానించును. నీ కుటుంబము చెల్లాచెదురు కాకుండా ఈరోజు నీ తల్లిదండ్రులని సన్మానించును. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎంత చిన్న ఆజ్ఞ. తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళ మీద నీకు అసలు ప్రేమ ఏమీ లేదా, దూషించకు, ఏది అనకు. వారి మీద అసలు ప్రేమనే లేదు, ఏమి చేయలేరు అనుకుంటున్నావా? చిన్నప్పుడు, ఇప్పుడు చేయలేరేమో, కానీ చిన్నప్పుడు ఇంత పెద్దగా అయితే మనం కాలేం కదా. చిన్నప్పుడు ఏం చేస్తారో అవన్నీ గుర్తు చేసుకోండి. వాటన్నిటిని బట్టి తండ్రి మీద డిపెండ్ అయ్యి, ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, తండ్రి మీద డిపెండ్ అయ్యి వారిని మరి మీ యొక్క ప్రేమతోని వారిని సన్మానించి ఆశీర్వదించండి. ఒకవేళ మేము మాట్లాడలేము, చేయలేము అన్న పరిస్థితిలో ఉన్న మరి పిల్లలకి ఒకటే మాట చెప్తున్నాను, వారి కొరకు ప్రార్థించండి. మీరు దూరం ఉంటేనే ప్రేమగా ఉండగలుగుతాను అని అనుకుంటే దూరం ఉండి వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థించి వారిని సన్మానించండి. మీ ప్రేమని వారి నుంచి దూరము చేయకండి. ఈరోజు మీరు నిత్యము, అవునా, ప్రతి అపాయం నుంచి తప్పింపబడుదురుగాక ఈ ఆజ్ఞ ద్వారా. ఆమేన్. ప్రార్థన. తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. దీర్ఘాయువు అనేది తల్లిదండ్రులని సన్మానించి ఒక ఆజ్ఞలో పెట్టి ఉన్నావు దేవా. ఎంత సులువైన పని, కానీ అపవాది తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య సమాధానము లేక దీర్ఘాయువుతో జీవించక వారిని మధ్యలోనే తుంచేయడానికి ప్రభా, మరి ఈ మాటలతో, అవునా ప్రభా, మరి గొడవలు పెట్టి, ఇబ్బందులు పెట్టి, దూషణలు పెట్టి, వేరే ఆలోచనలు పెట్టి, అవును, పిల్లలకి తల్లిదండ్రులకి దూరము చేసిన విధమైన అపవాదిని ఈరోజు నువ్వు బంధించినందుకు వందనాలు. ప్రతి ఒక్కరు దీర్ఘాయుష్మంతులు అవునట్టుగా వారి తల్లిని, తండ్రిని సన్మానించి ఆజ్ఞని పాటించి నీ ఆశీర్వాదంలో మరి నిత్యం నిలకడగా ఉండేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నీ తల్లిని, నీ తండ్రిని ఈ క్షణం నుంచి నువ్వు ప్రేమిస్తున్నావు. మరి ఒకవేళ ఆ ప్రేమ కొంచెం దూరం అయితే ఇంకా నిత్యము ప్రేమించి దీర్ఘాయుష్మంతులు అవ్వండి. ఆమేన్.